ఈ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి లేదంటే ఇతను మనవడు వీళ్ళకి ఇవ్వండి అని, అందుకే మెరిట్ లిస్టు ఇవన్నీ ఉన్నా, అందులో పేర్లు ఉన్నా సరే కాల్ లెటర్స్ వచ్చినా సరే పక్కన పెట్టేశారు అంటే అక్కడ కూడా ఏమన్నా అధికారులు రాజకీయంగా ఆలోచించారా? ఇప్పుడు మీకు ఈనాడు వీళ్ళకి బైబుల్, ఖురాను, భగవద్గీత ఈనాడు కదా, చంద్రబాబు గారే చెప్పారు కదా. ఆ భగవద్గీత బైబుల్ చదివినటువంటి దాంట్లో ఖురాన్ ఉన్నటువంటి ఈనాడులో మొన్ననే ఈనాడు జర్నలిజం స్కూల్ ఎగ్జామ్స్ జరిగింది. వాళ్ళు ఏం చేశారు, పేపరు ఆన్లైన్ లో అనౌన్స్ చేశారు. మరి మీరు ఆన్లైన్ లో పెట్టండి, సింపుల్. ఇప్పుడు నీటికి ఏం చేయాలి, ఇప్పుడు దాని పేరు సిబిఎస్ఈ ఎట్లా కూడా వచ్చింది, వాళ్ళది అప్లోడ్ చేశారు. ఇప్పుడు ఇది పారదర్శకంగా జరిగిందని తెలియాలంటే ఏ ప్రాతిపదికన వీళ్ళని చేశారు, అవసరమైతే 10 రూపాయలు పోతే పోయిందని ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టేసి వాళ్ళందరి పేపర్లు అందులో పెట్టేయండి. పెట్టేస్తే ఇక అసలు వీళ్ళు మాట్లాడడానికి 16,735 పోస్టులు ఎన్నో వచ్చినాయి సార్. ఈ 16,737 మందికి పెట్టిన కాల్ లెటర్స్, వాళ్ళకి వచ్చిన వాళ్ళ లిస్టు పెట్టేస్తే ఇప్పుడు రాలేదనుకున్న వాళ్ళ దగ్గర కూడా కాల్ లెటర్స్ ఉన్నాయి. అవి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కాల్ లెటర్స్ అందులో లేదు అంటే ఏదో జిమ్మికి జరిగింది. మార్కులు కూడా మార్కుల లిస్టు లెక్క ప్రకారం ఏంటంటే 1:3 ఆర్ 1:5 పిలవాలి. అవును, ఈ పిలిచినటువంటి దాంట్లో ఏ ప్రాతిపదికన, మామూలుగా అయితే కనుక మార్కుల ప్రాతిపదికనే తీసుకోవాలి. మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాతిపదిక ఏమైనా మార్చారా? మార్కులు తక్కువ వచ్చినా సరే, ర్యాంకు తక్కువ వచ్చినా సరే వాళ్ళని టీచర్ ఇచ్చి ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇది ఎట్ట తెలుసుద్ది?